ఢిల్లీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇంతకు బీజేపీ ఢిల్లీపై ఇంత దృష్టి పెట్టడానికి కారణమేంటి? ఈ ఎన్నికలతో మిగిలిన రాష్ట్రాల ఎన్నికలతో ఉన్న లింక్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం కాబోతున్నాయా? ఈ ఎన్నికలే ఇతర రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంచనా వేసుకుంటుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 70 సీట్లున్న ఈ అసెంబ్లీ ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీలో అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి చివరిసారి 1993లో గెలిచింది. అంటే ఇప్పటికే 3 దశాబ్దాలకు పైగానే గడిచిపోయింది. దీంతో విజయం కోసం ఢిల్లీ బీజేపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. వారికి బీజేపీ అధిష్టానం కూడా పూర్తి మద్దతిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా క్షేత్రస్థాయిలో తన పని తాను చేసుకుని పోతోంది. ఈసారి ఎలాగైనా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది. దీనికి కూడా కొన్ని కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే 4వసారి పీఠం ఎక్కి రికార్డు క్రియేట్ చేయనున్నారు. కానీ గతంలో ఉన్న ఇమేజ్ ఈసారి కేజ్రీవాల్ కు లేదనే టాక్ వినిపిస్తోంది. ఆయనను 12 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలు చూస్తున్నారు. కేజ్రీవాల్ రాజకీయాలు నచ్చి తమదైన తీర్పును ఆప్ కు అనుకూలంగా చాలా సార్లిచ్చారు. అయితే ఈసారి క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నట్లు పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో పాటు ఆప్ లో గతంలో మాదిరిగా ఐక్యత కొరవడింది. సీనియర్లు కొందరు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. పైగా వర్గ పోరు ఆప్ ను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ కనుక ఒంటి చేత్తో ఆప్ ను గెలిపిస్తే అది పెద్ద చారిత్రాత్మక విజయమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిపోవడం, ప్రజల్లో మార్పు కావాలని కోరుకోవడం తమకు కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. మరోవైపు ఢిల్లీలో ట్రయాంగిల్ ఫైటింగ్ జరుగుతుందనే చెప్పాలి. ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తూ ఆప్ బీజేపీలను ఢీకొడుతోంది. ఢిల్లీని 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ కు కూడా కొన్ని సెగ్మెంట్లలో చెప్పుకోదగిన బలం ఉంది. మొదటి ఇక్కడ కొన్ని వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. దీంతో తాము మ్యాజిక్ ఫిగర్ దాటుతామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. అయితే త్రిముఖ పోరులో ఓట్లు చీలిపోయి తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆమోదించడంతో పాటు రాజకీయంగా దూకుడు పెంచడానికి ఢిల్లీ ఎన్నికల విజయం బీజేపీకి అవసరం. ఈ విజయం ఇచ్చే దూకుడు ఉపయోగించి అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లోనూ మరోమారు సక్సెస్ కొట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ 2 రాష్ట్రాల్లో గెలిస్తే 2026లో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవడానికి ఈ విజయాలు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే భారీ పొలిటికల్ స్కెచ్ గీసినట్లు తెలిసింది.
పలు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి కావలసిన మానసిక ధైర్యం ఢిల్లీ ఎన్నికలు ఇవ్వబోతున్నాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఢిల్లీలో గెలిస్తే దేశమంతా మరోసారి బీజేపీ ప్రభంజనం సాగుతుందని అనుకుంటోంది. మరి బీజేపీ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.